ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము ఈ 26వ వచనము మనము గమనించినట్లయితే, ఇందులో యేసు ప్రభువు వారు ఒక మాట అంటూ ఉన్నాడు. ఇది మనుషులకైతే అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. మనుషులకు అసాధ్యమే అంటే ఇది మనుషులకు సాధ్యపడదు, దేవునికి సాధ్యపడుతుంది అని అర్థం. సాధ్యాసాధ్యాలు మనుషునికి అసాధ్యము అంటే అర్థం ఏమిటి? అసాధ్యము అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఇంపాసిబుల్. అసాధ్యం అంటే మనము చేయలేనటువంటి ఒక పని, మన శక్తికి మించినది, మన సామర్థ్యానికి మించినటువంటి పనిని అసాధ్యం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని అందరినీ తాడు చెట్టు ఎత్తి ఎగరండి అన్నాను అనుకోండి అండి. ఒక్కొక్కరు తాడు చెట్టు అంతా ఎగరాలి, ఎగిరి దునకాలి అంటే మీరు ఏమంటారు? తాడు చెట్టు కాదు కదా అన్న, గోడ ఎత్తి కూడా ఎగిరి ఇది ఇంపాసిబుల్ అనరా? సాధ్యమయ్యే పనేనా అది సాధ్యం కానీ. అట్లనే బంగాళాఖాతం నడి మధ్యలో తీసుకెళ్ళి దాన్ని ఏదండి అని అనుకోండి, మీరేమంటారు? అది మాకు సాధ్యం కాదన్న అంటారు. అనా అంటే సాధ్యము కాదంటే దట్ వీ కెనాట్ డూ, అది మన శక్తికి సామర్థ్యానికి మించినటువంటి పని. వాటిని ఏమంటారంటే అసాధ్యమైన కార్యాలు అంటారు. ఏమంటారు? అసాధ్యమైన కార్యాలు. మరి అసాధ్యమైన కార్యాలంటే మనం చేయలేనివి కాబట్టి మనం ఎప్పటికీ వాటిని చేయలేము. ప్రతి మనుష్యుడికి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంది. వీ హ్యావ్ సమ్ సర్టెన్ లిమిట్స్, వీ హ్యావ్ సమ్ సర్టెన్ లిమిట్ ఆఫ్ క్యాపబిలిటీస్. మన సామర్థ్యానికి ఒక పరిమితి అనేది ఉంది. ప్రతి మనుష్యుని యొక్క సామర్థ్యానికి, బలానికి, జ్ఞానానికి అన్నిటికీ కూడా ఒక పరిమితి, ఒక లిమిటేషన్ అనేది ఉందన్నమాట. మన బలము, ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని వెళ్ళి ఒక 1000 టన్నుల రాయి ఎత్తండి అన్నాను అనుకోండి, మీరు ఎత్తగలుగుతారా? లేదు. ఎందుకంటే 10 కిలోల బస్తా ఎత్తానంటే ఓకే, 20 కేజీస్ అంటే ఓకే, 30 కేజీస్ అంటే ఓకే, సరే 50 కేజీస్ ఇట్ ఈజ్ ఓకే. కొంతమంది బాగా బలవంతులు అనుకోండి, ఒక 100 కేజీల బస్తా మోయగలుగుతారు. కానీ ఒక 1000 కేజీల బస్తా ఏడు వ్యక్తి మీద పెట్టి మోయండి అంటే మోయగలుగుతారా? లేదు. బికాజ్ బలం ఉన్నది కానీ వీ హ్యావ్ సమ్ సర్టైన్ లిమిటేషన్. మన బలానికి ఒక పరిమితి ఉంది, మన జ్ఞానానికి ఒక పరిమితి ఉంది, మన సామర్థ్యానికి ఒక పరిమితి ఉంది. అయితే పరిమితికి మించి పని చేయడాన్ని ఏమంటారంటే అసాధ్యము అంటారు. మన శక్తికి మించి పని చేయడము, మన పరిమితికి దాటి వెళ్ళడాన్ని అసాధ్యమైన విషయాలు అంటారు. అంటే మనుషుడికి అసాధ్యమైన సంగతులు ఎన్నో ఉంటాయి. మనం చెప్పుకున్నట్లుగా తాడు చెట్టు అంతా ఎగరడం ఒక అసాధ్యమైన పని, ఒక 1000 కిలోల బరువు కలిగినటువంటి ఒక రాయినెత్తడము ఒక అసాధ్యమైన పని. ఇంకా అలా చూసుకుంటూ పోతే ఎన్నో అసాధ్యమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఒక సముద్రం ముందు నిలబడి దాన్ని 2గా విడగొట్టు అంటే అది అసాధ్యమైన పని, అవునా కదా? ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ఇంపాసిబుల్ టాస్క్స్ ఆర్ దేర్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు అదే అంటే ఇది మనుషులకు అసాధ్యమే అని అంటూ దాని కంటిన్యూషన్లో ఒక వర్డ్ అన్నాడు. దేవుడు ఏమంటే దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. ఏంటంటే చెప్పండి, దేవునికి సమస్తమును సాధ్యం. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా తాడి చెట్టు అంత ఎత్తి ఎగరగలవా అంటే, తాడి చెట్టు ఏంది నాయన, ఆకాశం అంత ఎక్కితేనా ఎగరగలుగుతా అంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఒక 1000 కిలోల రాయి మోయగలవా? 1000 అంటే 1,00,000 టన్నులైనా తీసుకురా, మోయగలుగుతా అంటాడు. వాట్ ఎవర్ యూ సే, ఎనీ ఇంపాసిబుల్ టాస్క్ యూ గివ్ టు ది గాడ్ దట్ హీ కెన్ డూ దట్. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. దేవునికి సమస్తమును. ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ అంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని మీతో చెప్పచ్చు.
అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించేదాన్ని కంటే కూడా సూది బెజ్జంలో ఎవరు దూరడం సులభమట అంటే, ఇప్పుడు సూది అంటే మీరు గుట్టే సూది అనుకునేది అంటే అందులో ఏ వంట కాదుగా ఎవడో దూరలేడు అనుకోండి, చీమ కూడా దూరతుందో దూరదో కష్టమే. సూది బెజ్జము అంటే మరి పండితులు చెప్పేది, చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, యెరూషలేములో సూది బెజ్జంలో అంటే ఒక ద్వారం ఉంటుందట, చాలా హైట్ ఉంటుందట, వంటెళ్ళాలంటే తనని చాలా తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని వంగి వెళ్ళాలి, ఆ గేట్లో నుంచి లోనకి వెళ్ళాలంటే. అంటే చాలా కొంచెం తెలుసుగా, కొన్ని ఇప్పుడు దొంగలు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తే కొందరు చాలా చలాకి దొంగలు ఉంటారు, చాలా చిన్న బెజ్జం ఉంటే దాంట్లో వాళ్ళు నూనె రాసుకొని దాంట్లో వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతారు కదా. ఆ మధ్య చూసాం, ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ లగేజ్ పట్టుకొని వస్తుంది, కస్టమ్స్ వాళ్ళకి డౌట్ వచ్చి ఓపెన్ చేస్తే ఆ లగేజ్ బ్యాగులో వాళ్ళ పిల్లోని కుక్కి పెట్టినారు అండి. అంత పెద్దవాడిని ఏం చేశారు, వాడిని మడత పెట్టి ఆ బ్యాగులో అడ్జస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు. అంటే చూడండి, వాడు ఎంతో పొడుగున్నాడు కానీ వాడిని ఏం చేశారు, కుచించారు. అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్, అంటే ఎంతో సర్దుకుపోవాలని అర్థం. అలాగే ధనవంతుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అర్థం ఏంటంటే బాగా సర్దుకుపోవాలి, చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాలి, తను తగ్గించుకోవాలి, చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది విశాలమైన మార్గం కాదు, అదొక ఇరుకు మార్గము. నీకు నచ్చినట్లుగా జీవిస్తే పరలోకానికి వెళ్ళవు, దేవునికి నచ్చినట్టుగా జీవిస్తే పరలోకానికి వెళ్తావు. దానికోసం ఎన్నో విడిచిపెట్టాలి, ఎంతో త్యాగం చేయాలి, ఎంతో సమర్పణ కలిగి ఉండాలి అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ ఒంటె సూది బొజ్జంలో దూరడమే సులభం అని చెప్పాడు. అయినను అని చెప్పి దేవుడు ఏమంటే, మనుషులకైతే సాధ్యము కాదు కానీ దేవునికైతే ఇది సాధ్యం అంటాడు. మీరు బాగా గమనించండి, మనకు అసాధ్యమైనవి దేవునికి ఎప్పుడూ సాధ్యాలే. ప్రతి మనుష్యుడు కూడా తన జీవితంలో కొన్ని విషయాలు అసాధ్యము అనుకుంటాడు, కొన్నివి నేను చేయలేను అని అనుకుంటాడు. ఇది నా వల్ల కాదు, ఇది నేను అచీవ్ కాలేను, ఇది నేను సాధించలేను, ఈ గమ్యం నేను చేరలేను, ఇంతెత్తుకు నేను ఎదగలేను, ఈ కార్యం నేను చేయలేను అని చెప్పి మనుషులకు కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయని చెప్పి వారు భావిస్తూ ఉంటారు. నా జీవితంలో ఇంకా నేను ఇది సాధించలేనన్నా, నా జీవితంలో ఉద్యోగం తెచ్చుకోలేనన్నా, నా జీవితంలో ఇల్లు కట్టుకోలేనన్నా, నా జీవితంలో నా పిల్లల కొరకు ఇది నేను చేయలేనన్నా, నా జీవితంలో ఈ స్వస్థత నాకు కలగదన్నా అని చాలామంది కొన్ని అసాధ్యాలు, ఇక నా జీవితానికి ఇంతకు మించి కాదు, ఇది కుదిరే పని కాదు అని చెప్పి ప్రతి మనుషుడు కూడా తన జీవితంలో సర్టైన్ థింగ్స్ అనేవి ఉంటాయి, కొన్ని విషయాలు అక్కడికి ఆగిపోతాం, అక్కడికి ఏమంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులు, వారు కలిగినటువంటి దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదంటే, నీవు అనుకుంటున్నావేమది నీకు అసాధ్యమని, కానీ నీవు నమ్మిన దేవునికి మాత్రం అది సాధ్యమే. క్రైస్తవులు ఎవరంటే అసాధారణమైనటువంటి వ్యక్తులు. క్రైస్తవుడు అంటే ఒక వ్యక్తి కాదు, క్రైస్తవులు అంటే ఇద్దరు. ఎందుకంటే క్రైస్తవుల్లో తనతో పాటు తన దేవుడు కూడా ఉంటాడు. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు, భౌతిక ప్రపంచంలో నువ్వు ఒక్క వ్యక్తివే కనబడుతూ ఉంటావు అందరికీ. కానీ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, నువ్వు కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, ఆలోచించినా, నువ్వు ఏ స్థలములో ఉన్నా నీతో పాటు నీ దేవుడు కూడా ఉంటాడు, వస్తాడు అని ఎప్పుడు మనము మరచిపోకూడదు. మన దేవునికి ఒక పేరు పెట్టారు కదా, అయింది ఆయన పేరు ఇమ్మానుయేల్. ఏంది ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు దేవుడు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు అంటే మా ఆయన నాకు తోడండి, నా పిల్లలు నాకు తోడండి, నా కుమార్తె నాకు తోడండి అంటే నువ్వు ఒంటరిగా ఉండకుండా నీతో పాటు వారు కలిసి ఉంటున్నారు, కలిసి జీవిస్తున్నారు, నీ కష్టాల్లో, సుఖాల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నీ వెంట నడిచొస్తున్నారు, ఆపత్కాలంలో సహాయకంగా ఉంటున్నారు. దాన్ని మనం తోడంటాం, మనుషుల తోడని అంటాం. కానీ నిరంతరము నీ పక్షముగా నీకు తోడుగా ఉండే ఆయన ఎవరంటే దేవుడే. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారట? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. నువ్వు ఎప్పుడు ఒంటరివని తలంచవద్దు. యూ షుడ్ నాట్ ఫీల్ యు ఆర్ అలోన్. ద గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు, ఒంటరి దానివి కాదు. నీ ఆలోచనలు ఒంటరి దాని అని నీకు చెప్తుంటాయి, నీ తలంపులు, నీ పరిస్థితులను ఒంటరి దానివి అని నీకు చెప్తూ ఉంటాయి. నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఏర్పడినటువంటి స్థితిగతులు
ఏమంటే నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎదుర్కొన్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా నువ్వు ఒంటరి దానివి, నీకు ఎవరూ లేరు, నీ జీవితం ముగిసిపోయింది ఇంతే అనేటువంటి ఒక తలంపు, ఒక ఆలోచన నీకు కలిగిస్తూ ఉంటాయి. కానీ మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడా, నీటి ద్వారా బాప్తిసం పొందినటువంటి వ్యక్తిగా దేవుడు నీకు తోడున్నాడనే సంగతి, నువ్వెప్పుడు ఒంటరివి కాదనే సంగతి నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏమండి, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకనంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకెల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ ఉండే దేవుడే నీ జీవితంలో నువ్వు అసాధ్యమైనవి అనుకున్న వాటిని నువ్వు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో నీకు వచ్చినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, నువ్వు జరుగుతావని అనుకొనని గొప్ప సంగతులు, ఊహించని సంగతులు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దయచేసి మీరు చూడండి, ఆదికాండంలో మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామునకు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహామునకు ఏమని వాగ్దానం చేశాడు? నీకు సంతానం కలగజేస్తాను అబ్రహామా. ఏమండి, నీ సంతానం ఆకాశపు నక్షత్రంలో విస్తరిస్తారు అబ్రహామా అనేటువంటి ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి చేశాడు. ఎప్పుడో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం వచ్చింది, 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17 అయిపోయింది, 18 అయిపోయింది. అబ్రహాముకు పిల్లలు పుట్టారా? లేదు. కాలం గడిచిపోతుంది. అబ్రహాముకు 75 సంవత్సరాల ప్రాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామానికి సంతానం ఇస్తాను. 75 అయిపోయింది, 76, 77, 78 అయిపోయింది, 80 అయిపోయింది, 90 అయిపోయింది, 95 అయిపోయింది, 99కి వచ్చేసాడు. సుమారుగా 25 సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు. కానీ దేవుడు మళ్ళీ ప్రత్యక్షమేమంటాడు? నీకు నేను సంతానమును ఇచ్చేదాన్ని. ఆదికాండము 18వ అధ్యాయము 15 వచ్చిన చూడండి. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడైనాడు కానీ తనలో నవ్వుకోనేను అట. ఏమన్నారా ఆవిడే? దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహాము వచ్చే సంవత్సరం వస్తానయ్యా, ఇది ఫిబ్రవరి కదా, మళ్ళీ వచ్చే ఫిబ్రవరి కల్లా నీకేమైందట, కొడుకు పడతాడని చెప్పాడు. ఏమన్నాడు? అబ్రహాము దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే వెనక ఎవరు వింటున్నారు? శారమ్మ వింటుంది. వెనక గదిలో తలుపు దగ్గర నిలబడి ఏం మాట్లాడుకుంటారా అని వింటా ఉంది. ఇలా కన్వర్జేషన్ విన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు, వచ్చే ఫిబ్రవరి కల్లా నీ కొడుకు పడతలే అబ్రహాము అంటే శారమ్మ ఏమనుకుంటుంది, పుట్టినట్టేలే, మేమేమన్నా మననే పెళ్ళైన నవదంపతులమా? ఏమండి, మాకు పెళ్ళి ఇప్పుడు భూమి పుట్టినప్పుడు పెళ్ళి అయింది. మా ఆయనకు 100 వచ్చినాయి, నాకు 90 వచ్చినాయి. శారాకు స్త్రీ ధర్మం ఆగిపోయింది. ఏమండి, గర్భము ధరించాలంటే స్త్రీలో అండాలు ఉత్పత్తి అవ్వాలి, ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఇక నాకు పిల్లలు ఎక్కడ పుడతారు అని చెప్పి, నేను బలము ఉడిగిన దాన్ని నా యజమానుడు కూడా బహుకాలము గడిచిన వృద్ధులు, ముసలోళం అయిపోయినాము. ఈ ముసలితనానికి మాకు పిల్లలు ఎక్కడ పుడతారు అని నవ్వుకుందట. దేవుడేదో జోకులేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి, ఏమండి, నవ్వుకోవడానికి మేము కూడా అని ఆవిడ నవ్వుతుంది. ఎవరు? శారా నవ్వుతూ ఉంటే ఏమండి, అప్పుడు 13 అంతలో యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వాలి. శారమ్మ ఎక్కడో వెనకుండి నవ్వింది, కానీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, ఏమయ్యా మీ ఆవిడ అంటుంది నేను ప్రసవిస్తున్నాను, నవ్వుతా ఉంది, అలా నవ్వనేలా అని అంటే, అన్న తర్వాత అన్నాడు 14వ వచనం దయచేసి చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారమ్మ నవ్వుతా ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. అంటే దేవునికి సాధ్యంగా ఏదైనా ఉందా అండి?
దేవునికి నువ్వు ముసలితనం కాదు, 90 సంవత్సరాలు కాదు, 100 కాదు, 200 కాదు, నీకు 1000 సంవత్సరాల వయసు వచ్చినా నీకు దేవుడు పిల్లలు కలగాలి అంటే ఏమవుతారు? పిల్లలు కలుగుతారు. వద్దు అంటే ఆగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, ఒక వ్యక్తికి పిల్లలు కలిగారంటే అదేదో మన గొప్పతనం, మన పనితనం అని కాదు, దేవుడు ఆశీర్వదించాడని అనుకోవాలా, అంతేనా? అంతేగాని నేను చాలా గొప్ప, ఏమంటే నా అంత గొప్పోలే లేరు కాబట్టి నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళంతా పనిహిమానులు కాబట్టి వాళ్ళకి అసలు పిల్లలు కలగట్లేదు, ఏమండి నేనంటే ఏమనుకున్నాం అని అనుకోవద్దు ఎప్పుడు. బైబిల్ ఏం చెప్పింది? దయచేసి ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకుంటాను. ఎవరి దయ వలనట? మీరు అట్లా బైబిల్లో చాలా చాలా చూడండి, దేవుని దయ వలన అట. హన్నాకు కూడా పిల్లలు పుట్టలే, పుట్టాడా? పుట్టలే. కానీ హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు కనుక హన్నాకు పిల్లలు. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని. హవ్వమ్మకు అర్థమైంది, నా సామర్థ్యం ఏముంది, నా శక్తి ఉంది, మా ఆయన నేను ఎంత కష్టపడ్డా మేము అనుకుంటే పిల్లలు పుట్టరు, దేవుడు అనుగ్రహించి వీళ్ళొక కుమార్తెనో కుమారుడో కలగాలి అని అనుకుంటే తప్పితే అది ఎవరికైనా సరే ఏం చెప్పండి, అసాధ్యం. దేవుడు దలుచుకుంటే ఒక వ్యక్తి యొక్క గర్భమును మోయగలడు, దేవుడు దలుచుకుంటే ఒక వ్యక్తి యొక్క గర్భమును తెరవగలడు. అవునా కదా? మీరు చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొందరి గర్భాలు దేవుడు మోయలేదా? మీరు చెప్పండి, మూసాడా లేదా? ఏమండి, దేవుడు అలా చేశాడు. అవునా కదా? దేవుడు అలా చేసరికే వాళ్ళు చాలా భయపడ్డారు. అవునా కదా? వాళ్ళు వెంటనే వచ్చి, వామ్మో ఈ దేవుడు ఏమండి మా గర్భములను మూసివేశాడని చెప్పి వాళ్ళు ఎంతో 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 బాధపడి వేదన పడినటువంటి పరిస్థితులు ఏంటంటే మనము చూస్తూ ఉన్నాం. అవునా కదా? కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి సంతానము కలిగించే సామర్థ్యము దేవుడే ఇస్తాడు, సంతానము లేకుండా కూడా ఆయన చేయగలడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొందరి యొక్క గర్భములను దేవుడు ఏం చేశాడట చెప్పండి? మూసివేసేశాడు. ఇక వాళ్ళకి పిల్లలు పుట్టడు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఏమైందంటే చాలామందికి పిల్లలు పుట్టకుండా అట్లా ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ వచ్చాం. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ సంగతి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మాకు అసలు పిల్లలు కలగట్లేదన్నా, లేకుంటే పలానా జరగట్లేదన్నా అంటే నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇవ్వద్దు అనుకున్నాడు కాబట్టి ఆపేశాడు, అంతే. ఇంకా ఏమండి, దేవుడు వద్దనుకున్నాడు, ఏమనుకున్నాడు చెప్పండి? ఇప్పుడే వద్దులేరా బాబు, మీకెందుకు ఆ గోల మీరాడపడతారు, లేచిన కాంచి వాడు కియో మయోరో మొత్తుకుంటూ ఉంటాడు, వాడికి డైపర్లు మార్చాలి, దగ్గు టానికులు జలుబు టానికులు తేవాలా, సిట్రజిన్ తేవాలా, ఇంకోవిట్ తేవాలా, జింటాకు తేవాలా, ఇవన్నీ నీకెందుకు బాధ, సప్పటిదాకా రాత్రి నిద్రపోరాదండి అని దేవుడు ఏం చేసినట్ట? వాళ్ళకి విశ్రాంతిని ఇచ్చిండు. వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు? బాధగా అనుకుంటారు. మీరు గమనించారా? మీకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి కనీసం 3 నుంచి 5 సంవత్సరాల దాకా నిద్ర పోనిస్తారా అండి? రాత్రి నిద్ర ఉంటుందా మనకి? మా ఇంట్లో అయితే కీర్తన అయితే అండి లేస్తే ఒక చిరాకు వచ్చి గబ్బ గుద్దేది అని. అంటే వాళ్ళకప్పుడు 2 years 1 year ఏడుస్తూ ఉంటారు, నిద్ర పట్టరు. ఏమైనా వీళ్ళేమో డీప్ స్లీప్లోకి వెళ్తారు, వాళ్ళు వేసి ఏం చేస్తూ ఉంటారు? ఇక గుద్దుడే గుద్దుడు. ఏమంటే యారా ఇప్పుడు కూడా నిద్ర అవునా? చూడండి ఎంత శ్రమ పడాల్సి వస్తుంటుంది. అర్ధరాత్రి టాయిలెట్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఎన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది. అవునా కదా? అదే లేదనుకోండి, సుఖంగా ఫ్యాన్ వేసుకొని 10ంటికి పడుకుంటే పొద్దున 2ంటికి లేవచ్చు అని. అవునా కదా? కాబట్టి గమనించాలి, ఏదైనా సరే నువ్వు ఏదైనా ఒక స్థితిలో ఉన్నామంటే అది దేవుడు నీకు అనుగ్రహించిన ఒక పరిస్థితి. దేవుడు తలుచుకుంటే నీ స్థితిని ఆయన ఏం చేయగలుగుతాడు చెప్పండి? మార్చివేయగలుగుతాడు. లేదు వీళ్ళు చాలా బాధపడుతున్నారు, బాగా నిద్ర ఎక్కువై బాధపడతా ఉన్నారు, వీళ్ళకి కొన్ని రోజులు నిద్ర లేకుండా చేద్దాం, రాత్రి అసలు నిద్ర పట్టకుండా చేద్దామంటే దేవుడు అప్పుడు గర్భము తెరిచేస్తాడు, పిల్లలు పుడతారు. అప్పుడు మొదలైంది అసలు ఆట. వాడికి జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలు, నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరిగి వాడికి సెలైన్లు. ఏమండి, కాబట్టి ప్రియులారా, దేవుడు అన్నాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా
కల. చార నవ్వుతుంది, మాకు ముసలితనం వచ్చేసింది, మా ఆయనకు 100 సంవత్సరాలు వచ్చాయి, నాకు 90 సంవత్సరాలు వచ్చాయి, మేము పిల్లలు ఎక్కడ కంటామంటే అంటాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కనుక ప్రియులారా, నీ జీవితంలో కూడా అంతే. దేవుడు ఒక కాలము నిర్ణయించి నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఎవ్వరు ఆపినా ఆగదు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు, నీ జీవితంలో దేవుడు ఒక కార్యము చేయాలని దేవుడు అనుకున్నప్పుడు, దాన్ని ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా, ఎంతమంది అడ్డుకున్నా, అది దేవుడు చేయకుండా ఏ వ్యక్తి కూడా దాన్ని ఆపలేడు అనే సంగతి మీరు గుర్తించాలి, గమనించాలి. ఇప్పటివరకు మీరు కూర్చున్న వల్ల చాలామంది అనుకుండవచ్చు, నా జీవితంలో ఈ కార్యం జరగదేమో, నేను దీని ఇట్లా సాధించలేనేమో, ఇది పొందుకోలేనేమో, ఈ అభివృద్ధి నేను చెందలేనేమో అన్ని జీవితంలో ఒకవేళ అనుకుంటున్నావేమో, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. నీకున్న అప్పు తీరదేమో నువ్వు బాధపడుతున్నావేమో. ఇంత తప్ప సరే, ఒక 50,000 10,000 ఉంటే దేవుడు తీర్చగలుగుతాడు కదండి. మరీ 1,00,000 2,00,000 అంటే కష్టమే అన్నట్టు ఉంటుందా దేవుడికి? మీరు చెప్పండి ఏమండి? పాపం దేవుడు ఒక 10,000 అంటే ఇంకో 5,000 అంటే తీర్చగలుగుతాడు యేసయ్య. మరీ 1,00,000 2,00,000 10,00,000 25,00,000 అంటే ఆయన వల్ల ఎక్కడైంది, ఎక్కడి నుంచి తెస్తాడు అన్నట్టు ఉంటుందా దేవుడి పరిస్థితి? మీరు చెప్పండి, ఉంటుందా? ఎలీషాకు ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడట, చాలా మంచోడు, శిష్యరికం చేశాడు, భార్య పిల్లల కోసం కొంత అప్పు చేశాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అనుకోకుండా చనిపోయాడు. అప్పులో వచ్చి ఇంటి మీద పడ్డారు. భార్యను అడుగుతున్నారు, ఏమమ్మా మీ ఆయన బతుకున్నప్పుడు అప్పు చేసి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, ఇప్పుడు అప్పు ఎవరు తీరుస్తారు అంటే ఈవిడేమంటది, మా ఆయన చేశాడండి, ఆయన అంటే ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించండి, ఇప్పుడు నాకు ఏ ఉద్యోగం లేదు, నేను పిల్లలు ఒంటరిగా ఉన్నాం, మేము ఏం చేయగలం, ఎలా చేసింది అప్పు తీర్చగలం అంటే లేదు లేదు నువ్వు ఎట్లయినా అప్పు తీర్చాలన్నాడట. ఈమెం చేస్తుంది, మా ఆయన బతుకున్నప్పుడు ఆ గురువుగారి దగ్గర ఉన్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇష్యూ. మా ఆయన బతుకున్నప్పుడు మీ శిష్యుడండి, ఏదో అవసరం ఉండి కొంత అప్పు తీసుకున్నాం, కానీ అప్పు తీర్చకుండానే చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఎలీషా ఏం చేశారు, నీ అప్పుకు నాకేం సంబంధం, నువ్వు ఏదైనా చేసి సంపాదించుకొని అప్పు తీర్చుకోపో అని ఎలగొట్టాడా? ఎలీషా ఏమన్నాడు చెప్పండి? ఆమె ఒక మాట చెప్పాడు, మీ ఇంటికి వెళ్ళు, మీ వీధిలో దొరికిన బిందెలన్నీ తీసుకొచ్చాయి, పాత్రలన్నీ తెచ్చాయి, మీ ఇంట్లో పెట్టేసుకో అన్నాడు. ఇక ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ వీధిలో ఉన్నటువంటి బకెట్లు, బిందెలు, గిన్నెలు, చెంబులు, తపారాలు అన్నీ తెచ్చింది. దొరికిన కాడికి ఇక ఎలీషాడికి అడిగానికి లేవు సార్, కొట్టేటట్టున్నారు ఇంకేమని అడిగితే, పక్కింటి సుబ్బాయమ్మ ఎదురింటి టెంకాయమ్మ అన్నీ ఇచ్చారు. ఇంకో పాత్ర అయితే కొట్టేటవారు, ఎవడు ఇచ్చట్లేదు సార్ అంటే, మొత్తం వచ్చినాయా? వచ్చినాయి. సరే, నీవు నీ కుమారుడు ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలట, తలుపేసుకోండి. వాళ్ళు తలుపేసుకున్నారు. అదేంది విచిత్రమో, ఆమె తెచ్చిన బకెట్లు, గిన్నెలు, బిందెలు మొత్తం ఏమైపోయాట, నూనెతో నింపబడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తైలం, ఎన్ని తీసుకొచ్చిందో అన్ని పాత్రలు నిండా ఏమొచ్చేసిందట, తైలం వచ్చేసింది. ఎలీషా పిలిచి అడిగాడు, ఏమన్నాడంటే, ఆ పాత్రల నిండా తైలం వచ్చింది కదా, దాన్ని తీసుకొని వీధిలోకి వెళ్ళి దాన్ని అమ్మే, నీకు ఎంత డబ్బులు అయితే వస్తాయో ఆ వచ్చిన దాంట్లో కొంత అప్పు కట్టే, మిగిలింది ఏం చేసాయి, నీవు నీ కుమారుడు దాంతో సుఖంగా బతకండి. చూడండి ఎంత అద్భుతమో, అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేశాడు, సాధ్యపరిచాడు. ఆ విధవరాలు ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అప్పు తీర్చలేదు. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని ఆశ్రయించిందో, ఆ అసాధ్యమైనటువంటి ఆ కార్యాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, సాధ్యపరిచి ఆ విధవరాల పక్షంలో గొప్ప కార్యము చేసి ఆమెకు అప్పును అని. అదే అంటున్నాను, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని మీద ఆనుకొనగలిగితే, దేవుని ఎద్దకు రాగలిగితే, ప్రార్థించగలిగితే, విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు పెట్టగలిగితే, ప్రభువా ఇదిగో నా సమస్య, ఇదిగో నా జీవితం, ఈ కష్టములో నేనున్నాను, ఈ సమస్యను పరిష్కరించు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతావో, నీవు అసాధ్యము అనుకున్నటువంటి కార్యాన్ని ప్రభువు నీ జీవితంలో సాధ్యం చేస్తాడు. బైబిల్ ఇట్లాంటి అసాధారణ కార్యాలు, అసాధ్యమైనటువంటి పనులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి కదా. ఇశ్రాయేలు నడుచుకుంటూ వస్తున్నారు, ఏమండి, కనానుకు ప్రయాణమే వెళ్తున్నారు. కరెక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగారంటే సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఎక్కడికి వచ్చి ఆగారు,
సముద్రాన్ని దాటగలరా ఎవడన్నా? నడుచుకుంటూ వెళ్ళగలరా ఎవరన్నా? సాధ్యమయ్యే పనా కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే మోషేతో, సాగిపోవండి. అదేంది ప్రభా, ముందు సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది, వెనక్కిపోతే వాళ్ళు చంపుతారు, ముందు పోతే సముద్రం కూడా చచ్చిపోతాం, ఎట్లా సాధ్యం ఇది? వెనక్కా పోలేము, ముందుకు పోలేము, ఏం చేయాలి మేము? లేదు లేదు, మీరు సముద్రం వైపే సాగండి. మోషేతో చెప్పాడు, మోషేని కర్రెత్తి చూపవయ్యా సముద్రాన్ని అన్నాడు. ఎప్పుడైతే మోషే ఆ సముద్రం మీద కర్రెత్తాడో ఏమైపోయింది? సముద్రము రెండుగా. మనం ఎన్ని బ్రిడ్జిలు కట్టినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు చెప్పండి? నువ్వు ఎంత ఆనకట్ట కట్టినా ఆగుద్దా సముద్రం? సాధ్యమయ్యే పని? దాటిపోగలమా? కనీసం ఓడ చేసుకోవాలన్నా సంవత్సరం పట్టేట్టు అంతమంది దాటిపోవాలంటే. అయినా సరే ఒక క్షణములో, ఒక రాత్రిలో ఇశ్రాయేలు సర్వ సమాజము ఆరిన నేల మీద, ఎట్లట? మామూలు బురద నేల కూడా కాదు. సముద్రం అంటే లోత ఏముంటుంది, ఇసుక బురద అంత ఉంటుంది. కానీ ఆ బురద నేలలో పోయారా? యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు. ఎంతో సురక్షితముగా ఏ నెల మీద నడిచారట? అది అసాధ్యమే. మోషే ఇశ్రాయేలీయులందరూ తలుచుకుంటే సముద్రమును చీల్చడం అసాధ్యము, సముద్రమును దాటిపోవడము ఆయన దేవుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కాదు. విషయం ఏంటంటే దేవుని యొక్క బలమును, ఆయన యొక్క ప్రభావమును మనము విశ్వసించట్లేదు. దేవుని బలం ఎంతో దేవుని ప్రజలకు తెలియట్లేదు. పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది, ఏమండి? ఆంజనేయులు అనేటువంటి ఒక దేవుడు, అంటే వాళ్ళు భావించేటువంటి ఒక దేవుడు. ఆయన బలం ఆయనకు తెలియదంట. ఆయన ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఏంటో అనుకుంటాడు. వెనక నుంచి ఎవరైనా సరే ఆయన పొగుడుతూ నువ్వు ఎంత బలవంతుడు అంటే అప్పుడు ఆయన తెలుసుకుని, ఆహా నేను చాలా అని అప్పుడు కార్యరంగంలోకి దూకుతాడట ఆయన. అంటే సంబడి షుడ్ రిమెంబర్ హిమ్ దట్ హౌ గ్రేట్ హీ ఈజ్ అండ్ హౌ స్ట్రెంగ్త్ఫుల్ ఎ పర్సన్ హీ ఈజ్. ఎంత బలవంతుడో తెలుసుకోవాలి. అట్లనే విశ్వాసులు కూడా దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క బలము అనేది తెలుసుకోవట్లే. నువ్వు ఏ దేవుని నమ్మావో, ఏ దేవుని విశ్వసించావో, ఆయన బలం ఎంత, ఆయన ప్రభావం ఎంత, ఆయన శక్తి ఎంత, ఆయన సామర్థ్యం ఎంత అనేది నువ్వు గమనించట్లేదు, గుర్తుంచుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. కనుకనే నీ జీవితంలో కార్యం జరగట్లేదు. ఇర్మియా అంటాడు, దేవా నీవెంతైనా నమ్మదగినవాడు. అంటే ఎంతైనా అంటే నేను ఎంతైనా నమ్మొచ్చు నాయన అని అర్థం. ఎంతైనా నమ్మదగినవాడు. విషయం ఏంటంటే మన జీవితంలో ఆ నమ్మకం లేకపోవడము, ఆ విశ్వాసం లేకపోవడమే మన జీవితాల్లో మనం అద్భుతాలను. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు కదా, ఏమండి? యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు చూడండి. యోహాను సువార్తలో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే లాజర్ గారి యొక్క ఏమండి వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చి
ఏడుస్తున్నారు. అప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వస్తే వాళ్ళ సిస్టర్ అంటుంది, ఏమని, అయ్యా నీ ఒకవేళ ఉంటే ఇక్కడ మా బ్రదర్ బతికేవాడేమో, చావకుండేవాడేమో అని అన్నాడట. అయితే యేసు ప్రభు వారు అంటారు, దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం దయచేసి చదవండి. యోహాను 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేనేతో చెప్పలేదా అట. ఏమండి, ఏమంటున్నాడు? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏం జరిగింది? లాజరు చనిపోయాడు. లాజరు దేవుని స్నేహితుడు, యేసు ప్రభు స్నేహితుడు. మరియా మార్తల గృహం యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చిన గృహం, బేతనీలో చక్కని కుటుంబం. కానీ అనుకోని విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి సమీపంలో వెళ్ళినప్పుడు, ఆయన స్వార్థ పరిచర్య కొరకై వేరే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు లాజరుకు అనుకోని వ్యాధి వచ్చింది, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఈ రోజుల్లాగా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ లేవు, మొబైల్స్ లేవు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, లెటర్ సిస్టమ్ కూడా లేదు. ఈవెన్ ఒక లెటర్ రాద్దాం, ఒక పోస్ట్ కార్డ్ పోస్ట్ చేద్దామన్నా లేదు. ఏమండి, మనుషుల్ని పంపాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిన సంగతి తర్వాత 3 దినాలైన తర్వాత వచ్చారట. ఎవరు? యేసయ్య. ఎవరు చనిపోయిన తర్వాత? లాజరు చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత ఎన్ని రోజులకు వచ్చాడు యేసయ్య? 3 దినాలు. అప్పటికే సమాధి చేయడం జరిపోయింది, సమాధిలో పెట్టడం జరిపోయింది, బయటికి రావడం జరిపోయింది. 3వ రోజు యేసు ప్రభు కనబడితే వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చి ఏడుస్తున్నారు, ప్రభువా ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, అనేకుల్ని స్వస్థపరిచే, కుంటివారిని, గుడ్డివారిని బాగు చేసే, వ్యాధిగ్రస్తులు, దురాత్మల చేత పీడిస్తబడుతున్న వారిని నువ్వు బాగు చేసావు. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే మా అన్నయ్య బ్రతికేవాడేమో, మా తమ్ముడు బ్రతికేవాడేమో అని ఏడుస్తూ దుఃఖపడుతున్నారు. యేసు కూడా ఏడుపు వచ్చేసి, యేసు కూడా కన్నీళ్లు విడిచాడట. దేనికి? లాజరు చనిపోయిన. అయినా సరే యేసు ప్రభు వారు అంటారు, నువ్వేం చింతించక్కర్లేదు. ఏమండి 34 వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిన యేసు కన్నీళ్లు విడిచాను. యేసయ్యకు కూడా ఏడుపు వచ్చేసింది. ఏమండి, యేసు ప్రభు కూడా ఏడ్చేశాడట, మా ఫ్రెండ్ చచ్చిపోయాడని. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు, నిలబడ్డారు. సరే అప్పుడే చచ్చిపోయిన ఫ్రెష్ బాడీ అయితే లేపొచ్చు. ఏమండి, ఈయన చచ్చిపోయి 3 రోజులు అయింది, ఏదైనా చూడడానికి వచ్చినట్టుంది అని అనుకున్నారు. కానీ సమాధి దగ్గర నిలిచి, ఏమండి యేసు ప్రభు వారు ఏం చెప్పారు చెప్పండి? 42వ వచనము, లాజరు బయటికి రమ్మనగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకి వచ్చారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అన్నాడట. ఏమన్నాడట? అయ్యో లాజరు ఎంత పని అయిందయ్యా, నువ్వు చచ్చిపోయిన రోజు నువ్వు లేపేటోను, కానీ ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, నా వల్ల కాదయ్యా. కనీసం 1 గంటకో 2 గంటలకు అయితే బాగానే ఉండేదిలే, కానీ మరి ఇప్పుడంటే కష్టమయ్యా అంటున్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? 3 రోజులు కాదు 30 రోజులైనా సమాధి ముందు నిలబడి ఏమంటాడు? లాజరు బయటికి రా అన్నగానే ఏమైపోయినట్ట? యూదులు ఎలా సమాధి చేస్తారు? మొత్తం బాడీని కట్టుకట్టేస్తారు, మొత్తం వస్త్రంతో చుట్టేస్తారు బాడీని టైట్గా. ఆ ప్రేత వస్త్రాలన్నీ తెగిపోయాయి, కట్లు తెగిపోయాయి. బయటకు వచ్చేసాడు లాజరు. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, వామ్మో 3 రోజులు అయిపోయిన వ్యక్తిని, చనిపోయిన వాడిని లేపాడు. ఇది మనుషులకు అసాధ్యమే. చనిపోయిన వ్యక్తిని లేపడం సాధ్యమా? కనీసం చచ్చిపోయిన దోమను కూడా లేపలేం మనం. ఏమండి, కొడుతుందని దోమను చంపుతావు, బాధ కలుగుద్ది. అయ్యో అనవసరంగా దోమని చంపాను, దోమ ఐఎమ్ సో సారీ. మళ్ళీ నువ్వు బ్రతుకు అంటే బతుకుద్దా? అది చీమ బతుకుద్దా? చచ్చిపోయిన ఈగను దోమనే మనం బ్రతికించలేము, చచ్చిపోయిన మనిషిని బ్రతికిస్తామా? లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అస్, బట్ ద గాడ్ హీ కెన్ డూ ఇట్ ఆల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏం తెలుసా? చనిపోయి 3 రోజులైనటువంటి లాజరే లేస్తాడు, ఆయనే లేచాడు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో ఆదాము మొదలుకొని ఆఖరి వాడి వరకు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యం. దేవుడు ఏదైనా చేయగలడు అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. అందుకని నన్ను నమ్మండి, యేసుని విశ్వసించండి, నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోండి, అప్పగించుకోండి. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని రకాలుగా నిన్ను శోధించినా, ఎవరన్ని రకాలుగా నిన్ను అవిశ్వాసములోకి నడిపించినా, ఎవరన్ని రకాలుగా చాలామంది వస్తారు, యేసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో ఏం జరిగింది, నీకు వచ్చిన లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, నువ్వు సాధించింది ఏంటి, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి అని చాలామంది మన దగ్గరకు వచ్చి
మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మన అవిశ్వాసం నడిపించడానికి, శోధించడానికి, మనలో సనుగుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అవేం పట్టించుకోకండి. వెంటనే మీరు సాతానా నా వెనుకకు పొమ్ము అనాలి. ఏమన్నా మీరే అట్లంటే ఫీల్ అవుతారు కానీ చెప్తున్నాను. ఏమండి ఎవడన్నా వచ్చి ఎందుకు అక్క నమ్ముకున్న కంచెం ఏమైందాక, అప్పులు ఎక్కువైపోయినాక, రోగం పోయిందాక, నీ పిల్లకి పెళ్ళయిందాక అంటే నువ్వేమనాలి వెంటనే? అది వెనకకి వీళ్ళు నడుస్తూనే ఉండాలి, ఇక్కడ నువ్వు కనపడద్దు అని అర్థం అవుతా. ఎందుకంటే చాలామంది వచ్చి ఇట్లా మన అవిశ్వాసాలకు నడిపించడానికి, సనుగులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఇప్పుడు కూడా సనగొద్దు. చాలామంది అసలు మాకు భోజనం పెడతారా అని అంటారు. యేసు ప్రభు మాకు ఏం చేశాడంటే అంటారు. అసలు ఇశ్రాయేలు అరణ్యయాత్రలు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఎంతమంది వెళ్తున్నారు? కాల్బలం 6 లక్షలు, అంటే సుమారు ఒక 20 లక్షలు పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, వయసులు, పడుచులు అందరూ కలిసి సుమారుగా అన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళకి రోజు అన్నం కూర ఉండాలంటే ఎంత టైం పడుతుంది మీరు చెప్పాలా? మీరు చెప్పండి. 40 లక్షల మందికి భోజనం అంటే ఎన్ని క్వింటాలు ఉండాలా? కనీసం 1 లక్ష క్వింటా అయినా ఉండాలి. 1 లక్ష క్వింటాల భోజనం. కూర ఎన్ని బీరకాయలు, ఎన్ని కాకరకాయలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని ఇంటలు, ఎన్ని వద్దులు, ఎంత సాంబారు, ఎన్ని గిన్నెల సాంబారు పెట్టాలా, ఎంత పెరుగు కావాలా మీరు చెప్పండి. ఇవన్నీ వంటలు చేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికైతుంది? అవుతుందా? కానీ అన్ని లక్షల మంది పొయ్యి వెలిగించారా? ఉదయాన్నే లేవడం, ఊరు బయటికి వెళ్ళడం, మన్నా తెచ్చుకోవడం, కాల్చుకోవడం, తినడం, అంతే. ఏమండి అన్ని లక్షల మందిని 40 సంవత్సరాల దేవుడు ఏం చేశాడట? పోషించాడు. అందుకని ఆకాశ పక్షులను చూడడ విత్తవు కొయ్యవు, పరలోకమందున్న వాటి తండ్రి వాటిని పోషించు. ఆకాశ పక్షుల్నే పోషించిన దేవుడు నిన్ను పోషించడా, నీ ఆకలిని తీర్చడా, నీ అవసరాలను తీర్చడా? తీరుస్తాడు. కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి, కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం కావాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచాలి. నమ్మితే చూస్తావు, నమ్మకపోతే చూడలేవు. ఏ నమ్మిక మనకు ఉండాలంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి ఒక నమ్మిక మన జీవితంలో ఉండాలి. యెహోషువ ప్రార్థన చేశాడట. సాయంత్రం అయిపోతుంది, యుద్ధం జరుగుతూ ఉంది, సంపాదనలు చాలామంది ఉన్నారు. ప్రభువా చాలా ఉత్సాహంగా ఉన్నాం ఇవాళ మేము యుద్ధంలో, మరి సాయంత్రం అయిపోతుంది, యుద్ధ నీతి ప్రకారం సాయంత్రం అయితే యుద్ధాన్ని ఆపాలా, మరి ఎట్లా ఏం చేద్దాం అన్నాడంట. దేవుడు ఏమంటాడు? సరే యెహోషువ ప్రార్థన చేయి, ఈరోజు సాయంత్రం 5 అయినా చీకటి పడదు, 6 అయినా చీకటి పడదు, అట్లనే ఉంటుంది, నువ్వు చంపేంత వరకు, నువ్వు యుద్ధం చేసేంత వరకు అన్నాడంట. అంతే. ఆ రోజుకి అక్కడ సూర్యుడు అటు ఆగిపోయినట్ట, చంద్రుడు ఒక రోజు మొత్తం అట్లా ఆగిపోయినట్టు. అది అట్లని మీరు ఆపారు. అయ్యా ఒడియాలు ఎండబెట్టినా, పప్పు ఎండబోసినా, ఇప్పుడే బట్టలు ఉతికిన నాయన, ఈ ఎండేదాకా సూర్యుడిని ఆపు తండ్రి అని ప్రార్థన చేసేరు. ఏమండి అప్పుడంటే అవసరం ఉంది కాబట్టి చేశాడు. ఇప్పుడు నీ బట్టలు వినడం కోసం అవసరమా? మీకు ఎండకపోతే మా ఇంటికి రండి, మాది ఒక వాషింగ్ మిషన్ ఉంది, దాంట్లో వేసినాం అనుకోండి, దాంట్లో ఏదో ఉంటుంది డ్రయర్, అందులో అయితే ఎండిపోతాయి, దానికి మళ్ళీ సూర్యుని ఆపడం ఎందుకు? ఏమండి అంటే చెప్తున్నాను, అంటే అవసరమును బట్టి ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు మన జీవితంలో చేస్తారు. నీకున్నప్పు చాలా చిన్నది, నీకున్న అనారోగ్యం చాలా చిన్నది, నీకున్న సమస్య చాలా చిన్నది. దేవుని యొక్క శక్తి ముందు, సామర్థ్యం ముందు అవిశ్వాసం ఉంచాలి. అందుకే ఒక మాట అంటున్నా చూడండి, దేవునికి అసాధ్యమైనది అన్నదా? దేవుడు సమస్తం చేయగలరు కదా. ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేశాడు, యోర్దానును కూడా దేవుడు ఏం చేశాడు? పాయలుగా చేశాడు. అసాధ్యమైన దాన్ని సూర్యచంద్రుని ఒక రోజంతా దేవుడు ఆపగలిగాడు కదా. చనిపోయినటువంటి లాజర్ను 3 దినముల తర్వాత దేవుడు లేపగలిగాడు. అసాధ్యమైనటువంటి నీటిని దేవుడు ద్రాక్షరసముగా మార్చాడు. భక్తులు ప్రార్థించగా దేవుడు అసాధ్యమైనటువంటి అగ్నిబణమును చల్లార్చి షద్రకు మేషకు అబేద్నెగోలను ఆపాడు. ఒక రాత్రంతా సింహాల బోనులో ఉన్న ఏ సింహము దానియేలుకు హాని చేయకుండా దేవుడు ఆపగలిగాడు. ఇలా చూసుకుంటే పోతే బైబిల్లో ఎన్నో అసాధారణమైన అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు. వారందరి జీవితాల్లో చేసినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి అసాధ్యమైన కార్యాలు చేస్తాడు.
కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం మనం ఏం చేద్దాం చెప్పండి? ఒక విశ్వాసం కలిగి ఉందాం, ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. దేవా, నేనైతే నిన్ను పూర్ణముగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇది జరగదని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు దాన్ని చేయగలవు ప్రభువా. ఆ శక్తి సామర్థ్యం నీకు ఉంది తండ్రి అని విశ్వసించండి. విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ హృదయవాంఛలను తీర్చునుగాక. దేవుడు తప్పక మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి మిమ్మల్ని అభివృద్ధిలోనికి, ఆశీర్వాదములోనికి నడిపించునుగాక. రండి మనం ప్రార్థన చేద్దాం.